యా. సో వన్స్ రివైజ్ చేద్దాం. నిన్న ఎక్కడ దాకా వచ్చిందో గూగుల్ యాడ్స్లో. సో నిన్న ఏమేమి డిస్కస్ చేసినామో ఒకసారి రివైజ్ చేద్దాం. జస్ట్ ఐ షేర్ ద స్క్రీన్. చెప్పండి, నేను ఏమేమి చేసిన గూగుల్ యాడ్స్. వాట్ ఆల్ ద థింగ్స్ వీ హావ్ డిస్కస్డ్ యెస్టర్డే? నిన్న మనము హలో లోకేష్ గారు, హలో వినిపిస్తుందా అండి? వాట్ ఈస్ గూగుల్ యాడ్స్ అండి? హలో వినిపిస్తుందా అండి? సార్ వినిపిస్తుంది మీ వాయిస్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. హలో, ఐ కాంట్ హియర్ యూ పీపుల్. జస్ట్ అ సెకండ్. Just talk once. హలో Just a హలో second. హలో. యా అండి వినిపిస్తుంది. సో ఒకసారి నేను టాపిక్ రివైజ్ చేద్దాం. సో వాట్ ఈస్ గూగుల్ యాడ్స్? డిజిటల్ యాడ్స్ పోస్టెడ్ అక్రాస్ గూగుల్ ప్లాట్ఫామ్స్, ఆల్ గూగుల్ ప్లాట్ఫామ్స్. ఓకే, గూగుల్ యాడ్స్ అసలు చేయడానికి రీజన్, వై వీ నీడ్ టు డూ గూగుల్ యాడ్స్? టు ఇంక్రీజ్ అవర్ మార్కెట్ ప్రెసెన్స్, డిజిటల్ ప్రెసెన్స్. డిజిటల్ ప్రెజెన్స్ కి మనకు చాలా ఉన్నాయి కదా, ఓన్లీ గూగుల్ యాడ్స్. వై ఓన్లీ గూగుల్ యాడ్స్? యా, ఇన్స్టెంట్ బూస్ట్ దొరుకుతుంది మనకి. ఇన్స్టెంట్ బూస్ట్. ఓకే, ఇంకా రెగ్యులర్ SERP ఇవన్నీ చేయాలి అంటే టైం పడుతుంది. ఇదైతే ఇమీడియట్ గా మనీ కట్టగానే దే విల్ స్టార్ట్ రిఫ్లెక్టింగ్ ద యాడ్స్. ఇది కూడా వచ్చే SERP లోనే కదా? యా అండి, కాకపోతే మనకి టాప్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఆర్గానిక్ కాకుండా ఇది యా, ఇన్ ఏ వే వీఆర్ బైపాసింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ పేయింగ్ మనీ టు బీ ఇన్ ద టాప్. వై ఆర్గానిక్ వద్దు? ఆర్గానిక్ అయితే ఇంకా ఫ్రీగానే వస్తాయి కదా, దీనికి డబ్బులు కట్టాలి. పడుతుందండి. 6 months to 1 year పట్టచ్చు, ఇంకా ఎక్కువ. The main reason is that when we are going with the organic part on SEO, it will take a lot of time. So instant గా మనకి రిజల్ట్స్ కావాలి అంటే, దట్ గూగుల్ టాప్ ప్లేస్ లో కావాలి అంటే గూగుల్ యాడ్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. యా రైట్. ఓకే రైట్. గూగుల్ యాడ్స్ వచ్చేవి ఎక్కడ ఉంటాయి? రిజల్ట్స్ ఎక్కడ కనిపిస్తాయి? మన SERPలో కనిపిస్తుంది. SERPలో ఎక్కడ కనిపిస్తాయి? ఫస్ట్ ఫోర్ అయినా ఒకటి. ఫస్ట్ 4, దాని తర్వాత ఆర్గానిక్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ థర్డ్ స్లాట్ లో అదే 3. ఎన్ని 3 రైట్. ఇక్కడ 10 ఫస్ట్ 4 యాడ్స్, నెక్స్ట్ 10 ఆర్గానిక్ ఆర్ SEO రిజల్ట్స్, బాటమ్ 3 అగైన్ యాడ్స్, రైట్? Yeah. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంప్రెషన్స్ కి చార్జ్ చేయదు గూగుల్. వాట్ ఈస్ ఇంప్రెషన్? చూపించడం. yes, వాట్ ఈస్ క్లిక్? క్లిక్ అంటే వన్స్ యూజర్ క్లిక్స్ ఆన్ ఎ పర్టికులర్ లింక్ కానీ హైపర్ లింక్. ఓకే, వాట్ ఈస్ యాడ్ ర్యాంక్? టాప్ 1 వచ్చి 1, మిగతావన్నీ 2, 3, 4 ఫాలోయింగ్. గూగుల్ మనకి ఏవైతే రిజల్ట్స్ యాడ్స్ వస్తాయో ఫస్ట్ లో ఉంటే ఫస్ట్ యాడ్ ర్యాంక్ డిపెండ్స్ ఆన్ వాట్? యాడ్ డిపెండ్స్ ఆన్ సీక్రెట్ బిట్టింగ్ అండి. యాడ్ ర్యాంక్ డిపెండ్స్ ఆన్ వాట్? దేన్ని బట్టి యాడ్ ర్యాంకింగ్ వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ సెకండ్ 3 పొజిషన్స్ దేన్ని బట్టి చేంజ్ అవుతాయి? ఫస్ట్ లో ఏవి ఉంటాయి, సెకండ్ లో ఏవి ఉంటాయి, ఎందుకు ఉంటాయి అక్కడ? అది మన సీక్రెట్ బిట్. నేను హైయెస్ట్ బిట్ SEO బట్టి. దేని బట్టి? SEO బట్టి. SEO ఎందుకు వచ్చింది బ్రో? క్లికింగ్. ఇక్కడ డబ్బులు ముగ్గురు పే చేస్తున్నారు. ఫస్ట్ పొజిషన్ లో హై పేమెంట్ ఎవరు చేస్తారో అలా చేస్తారు. దాన్ని ఏమంటారు? బిడ్డింగ్. CPC అంటారు. కాస్ట్ పర్ క్లిక్ ఎవరిదైతే హై ఉంటే వాళ్ళ టాప్ లో వస్తారు. డన్. యా. సో వాట్ ఈస్ బిడ్డింగ్? మనం ప్రైస్ పెట్టి ఫర్ గెటింగ్ దట్ టాప్ స్పేస్. బెట్టింగ్ అంటే వెలంపట. సో బెట్టింగ్ అంటే ఒక ప్రైస్ మనం ఏదైతే కోట్ చేస్తున్నామో
టు గెట్ దట్ పర్టికులర్ ప్లేస్ ఆ పొజిషన్ రావడానికి వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ. ఓకే. Yeah. బిడ్డింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బిడ్డింగ్స్ ఉంటాయి? ఓపెన్ క్లోజ్డ్. ఓపెన్ అండ్ క్లోజ్డ్. ఓకే. మనది గూగుల్ యాడ్స్ ఓపెన్లో నడుస్తుందా క్లోజ్డ్లోనా? క్లోజ్డ్. క్లోజ్డ్. ఓకే. సో డన్. ఒక గూగుల్ యాడ్తో ఎన్ని యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు? 20. 20. Yeah. 20. ఒకవేళ 20 కంటే ఎక్కువ చేయాలంటే మేనేజింగ్ అకౌంట్. మేనేజర్ అకౌంట్ తీసుకోవాలి. రైట్. డన్. సో వాట్ ఈస్ ద గూగుల్ యాడ్ స్ట్రక్చర్? ఫస్ట్ గూగుల్ బిజినెస్ నేమ్, దాన్ని ఏమంటారు ఫస్ట్? campaign 1 and campaign 2. ఫస్ట్ ఏమొస్తుంది? బిజినెస్ నేమ్, Google Ad. గూగుల్ యాడ్. గూగుల్ యాడ్ అకౌంట్. దీంట్లో Campaign 1, campaign 2, campaign 3. రైట్. క్యాంపెయిన్ 1, campaign 2, campaign 3. రైట్. క్యాంపెయిన్ 2. క్యాంపెయిన్ 1లో ఏమొస్తాయి మళ్ళీ? Ad group 1, ad group Group 1, Group 2, Group 3. Group 3. రైట్. ఇట్లా సేమ్ ఇక్కడ కూడా Group 1, Group 2, Group 3. యాడ్ గ్రూప్ 1, యాడ్ గ్రూప్ 2, Group 3. గ్రూప్ 3. డన్. పర్ఫెక్ట్. దీంట్లో మళ్ళీ Keywords, కీవర్డ్స్ ఇంకా one కీవర్డ్స్ ఇంకేమొస్తాయి? ad copy. రైట్. యాడ్ కాపీ. రైట్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు గూగుల్ యాడ్ అకౌంట్ అంటే ఏంటి? star photograph. గూగుల్ యాడ్ అకౌంట్ అంటే క్లయింట్ అకౌంట్. Client account. రైట్. ఇది సారీ, దీనికంటే ముందు మనం ఇవి మర్చిపోయాం యాక్చువల్లీ. హౌ మెనీ నెట్వర్క్స్ ఆర్ దేర్? గూగుల్లో ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి? 4, 5 on. 5 నెట్వర్క్స్. వాట్ ఆర్ దే? First impression, కాదు, నెట్వర్క్స్ అడిగారు. Search network, text అండి. ఎస్, సర్చ్ నెట్వర్క్. text. సర్చ్ నెట్వర్క్ ఏ మోడ్లో రన్ అవుతుంది? ఇది క్లిక్ బట్టి. టెక్స్ట్. దీని పేమెంట్ క్లిక్ బట్టి. కాస్ట్ పర్ క్లిక్. సిపిసి. మీరు టర్మినాలజీస్ యూజ్ చేయాలి. ఓకే. కాస్ట్ పర్ క్లిక్. చలో నెక్స్ట్. సర్చ్ నెట్వర్క్ తర్వాత దాని తర్వాత ఇమేజ్. డిస్ప్లే. ఎస్, ఇమేజ్. డిస్ప్లే నెట్వర్క్. డిస్ప్లే నెట్వర్క్ ఏ మోడ్? కాస్ట్ పర్ మైల్. ఏ మోడ్? మోడ్ వచ్చి ఇమేజ్. ఇమేజ్. Image. ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అమౌంట్ మనకు ఉంటుంది పేమెంట్? కాస్ట్ పర్ మైల్ అండి. సిపిఎం. సిపి. కాస్ట్ పర్ మైల్. Mile. డన్. నెక్స్ట్ Video. వీడియో. Video. ఇది వచ్చేసి ఏ మోడ్? Video. వీడియో మోడ్. ఇది వచ్చేసి దీని ఎలా ఉంటుంది పేమెంట్? View. కాస్ట్ పర్ వ్యూ. కాస్ట్ పర్ వ్యూ. డన్. నెక్స్ట్ ఇంకా నెట్వర్క్. ఇంకోటి మొబైల్ యాప్. మొబైల్ యాప్. ఇదే నెట్వర్క్. మొబైల్ యాప్ వచ్చి మరి ఇది కాస్ట్ పర్ ఇన్స్టాలేషన్. మోడ్ వచ్చి గుర్తు రావట్లేదండి. సన్నీబో. Download. మోడ్. ఇది ఏ మోడ్ లో ఉంటుంది యాడ్? Application mode. టెక్స్ట్ మోడ్ లో ఉంటుంది.
ఇమేజ్ వీడియో మోడ్ లో ఇమేజ్ ఉంటుంది, మోడ్లో ఇమేజ్ మోడ్. ఉంటుంది, వీడియో మోడ్లో ఉంటుంది. ఇన్ని వేస్లో మనం ఈ యాడ్ని రన్ చేయొచ్చు. కాస్ట్ పర్ డౌన్లోడ్ సిపిఐ డి. కాస్ట్ పర్ ఇన్స్టాల్. ఓకే. కాస్ట్ పర్ ఇన్స్టాల్. నెక్స్ట్ ఇంకా ఇంకోటి లాస్ట్. ఇంకొకటి ఉండిపోయింది. ఇంకోటి షాపింగ్ అండి. షాపింగ్ నెట్వర్క్. షాపింగ్ నెట్వర్క్. షాపింగ్ నెట్వర్క్. ఇది ఎలా ఉంటుంది? ఏ మోడ్? ఇమేజ్ అండ్ టెక్స్ట్. ఇమేజ్ టెక్స్ట్. టెక్స్ట్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సిపి కాస్ట్ పర్ పర్చేస్. సేల్ సిపి సేల్. ఎస్. ఏ కాస్ట్ పర్ acquisition or sale. or sale. డన్. ఇవి మనం డిస్కస్ చేసింది. చలో గెట్ బ్యాక్ అగైన్. గూగుల్ యాడ్స్ వచ్చేసి క్లయింట్ అకౌంట్. ఈ గూగుల్ యాడ్ అకౌంట్ అంటే క్లయింట్ అకౌంట్. ఇది వచ్చేసి ఇక్కడ క్లయింట్ నేమ్ ఆర్ క్లయింట్ అకౌంట్. ఇక్కడ క్యాంపెయిన్ దగ్గర ఏం రాస్తాం? క్యాంపెయిన్స్ అంటే ఏంటి? క్యాంపెయిన్ లొకేషన్స్ అండి. లొకేషన్స్. యాడ్ గ్రూప్స్ అంటే వాళ్ళు ఇచ్చే సర్వీస్. సర్వీసెస్ ఆర్ ట్రీట్మెంట్స్ ఆర్ కోర్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, రైట్? చలో కీవర్డ్స్. బెస్ట్ టాప్. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ఇన్ హైదరాబాద్, ఇవన్నీ కీవర్డ్స్. యాడ్ కాపీ అంటే బెస్ట్ టాప్ అంతే కదా, మెయిన్ గా ఈ రెండు వస్తున్నాయి. యాడ్ కాపీ. యాడ్ కాపీ అంటే ఏంటి? యాడ్ కాపీ అంటే ద సెంటెన్స్ అండి. అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే నిన్న మీరు ఇచ్చిన దాని ప్రకారం అయితే డిజిటల్ మార్కెటింగ్ విత్ 100% జాబ్ అసిస్టెన్స్. ఎస్ అవన్నీ యాడ్ కాపీస్ కింద వస్తుంది. అప్ టు హియర్ క్లియర్? డన్? Yeah. Yes. So today we are going to discuss about how to open a ad account in Google Ads. So let me open. ఒక్క చిన్న డౌట్ అండి. చెప్పండి. నిన్న ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను. యా ప్లీజ్. నేను పొద్దున ఇది రాస్తున్నాను. నా స్క్రీన్ వస్తుంది కదా. యా. సో స్టార్ ఫోటోగ్రఫీ క్యాంపెయిన్ వచ్చి హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు. ఓకే. వెడ్డింగ్ మోడల్ కిడ్స్ అందరికి సేమ్. సో కీవర్డ్స్ అనేది నాకు అర్థమైంది. దీనికి ఈక్వలెంట్ యాడ్ కాపీ ఎట్లా రాయాలి అనే దగ్గర యాక్చువల్ గా కన్ఫ్యూజన్ వచ్చింది. ఓకే. అంటే హౌ టు కన్వర్ట్ దిస్ కీవర్డ్స్ ఇంటూ యాడ్ కాపీ. ఓకే. ఇది ఒకటి ఎప్పుడైనా మీరు ఒకసారి నాకు చెప్పాలి అండి. యా నెక్స్ట్ మనం ఇంకా వీటి గురించి చూస్తాం. జస్ట్ ఇప్పుడు బేసిక్ గా చేస్తున్నాం అంతే. ఓకే అండి. చాట్ జీపీటీలో ఏమైనా ట్రై చేస్తారా? అది ట్రై చేసి కీవర్డ్ తెచ్చుకున్నాను. యాడ్ కాపీస్ కి ఎట్లా అంటే మనమే ఫ్రేమ్ చేయాలి కదా సెంటెన్స్ అని నేనే కొన్ని యాడ్ చేశాను. జస్ట్ అవార్డ్ విన్నింగ్ ఫోటోగ్రాఫర్ అట్లా ఇట్లా యాడ్. బట్ రిలవెన్సీ ఎట్లా ఉండాలి అనేది అర్థం కాలేదు. డన్ విల్ డిస్కస్. ఓకే అంతే. ఇది మనం చూసుకోలేదు. క్యాంపెయిన్స్లో హౌ మెనీ పెట్టవచ్చు? మ్యాక్సిమం 10,000 క్యాంపెయిన్స్. యాడ్ గ్రూప్స్లో 20,000, కీవర్డ్స్లో 10,000, యాడ్ కాపీలో 300. Now how to start Google Ads.
ఒక్క నిమిషం. సో హౌ టు స్టార్ట్ గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మనము ఒక ఫ్రెష్ అకౌంట్ తీసుకోవాలి. ఇప్పటిదాకా అసలు గూగుల్ యాడ్స్ అనేది రిజిస్టర్ కానీ ఒక జీమెయిల్ ఐడి ఉండాలి. ఒక జీమెయిల్ ఐడి ఉంటే గూగుల్ యాడ్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లెట్స్ టేక్, ఐ విల్ ఓపెన్ మై అకౌంట్. దిస్ ఇస్ మై అకౌంట్. ఇఫ్ ఐ సే హియర్ దిస్ ఇస్ మై ఫ్రెష్ అకౌంట్. ఇక్కడ గూగుల్లో సెర్చ్లోకి వెళ్ళి గూగుల్ యాడ్స్ అని టైప్ చేయండి, ఎంటర్. యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్. సైన్ ఇన్ టు గూగుల్ యాడ్స్ అని చెప్పేసి ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యూ విల్ గెట్ 2 ఆప్షన్స్, సైన్ ఇన్, స్టార్ట్ నౌ. ఈ రెండు వస్తాయి. దీంట్లో సైన్ ఇన్ అనేది క్లిక్ చేయండి. వన్స్ యూ ఆర్ క్లికింగ్ సైన్ ఇన్, you will get this kind of option. This is most important. You do not have any Google ad accounts. Would you like to create a new one? New Google ad account, switch Google account అని వస్తుంది. New Google Ads account కొట్టండి. So we are doing it from scratch. Okay, we are doing it from scratch. ఒకవేళ మీకు మెయిల్ ఐడికి అది ఉంటే మీరు ఇది డైరెక్ట్ రాదు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ మనము కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, మన స్క్రాచ్ నుంచి వెళ్తున్నాం. సో విల్ బి క్లికింగ్ దిస్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. క్లిక్ దిస్. ఇది క్లిక్ చేయగానే after clicking this, you are going to get this kind of screen. Taking some time. Yes. It's going to ask you like create your first campaign in a few steps. Add business information, create your ads, set your budget. ఇది ఏంటంటే ఆటోమేటిక్ మోడ్ అనమాట. ఇప్పుడు ఏదైతే చూపిస్తుందో ఇది హైబ్రిడ్ మోడ్. అంటే మనం బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి యాడ్స్ క్రియేట్ చేసి బడ్జెట్ ఇచ్చేసి అదే అంతా అదే క్రియేట్ చేస్తా అని చెప్పేసి అంటుంది. మనం అది తీసుకోవద్దు. Done. We are not going to take this automated mode. We are going to create our campaigns by ourselves. ఎందుకు అంటే గూగుల్కి ఆటోమేటెడ్ మోడ్ ఇస్తే అది ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తుంది. మనకు 100 రూపాయలు అయ్యేది కూడా 500 అవుతుంది. సో అవసరం లేదు, మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో చిన్నగా మీకు కనిపిస్తుంది స్కిప్ క్యాంపెయిన్ క్రియేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది క్లిక్ చేయాలి. ఓకే, స్కిప్ క్యాంపెయిన్ క్రియేషన్ కొట్టండి. వన్స్ ఇది కొట్టంగానే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ దిస్ ఇన్ఫర్మేషన్. ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లైక్ బిల్లింగ్ కంట్రీ ఇండియా, టైమ్ జోన్ ఆటోమేటిక్ ఇండియా ఉంది, కరెన్సీ ఇండియన్ రూపీస్ ఉంది. ఒకవేళ మీరు వేరే కంట్రీలో ఉన్న క్లయింట్కి ఏమైనా చేయాల్సి వస్తే ఇక్కడ వేరే కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. బట్ యాజ్ ఆఫ్ నో వీ విల్ గో విత్ ఇండియా ఓన్లీ, ఇండియన్ రూపీస్. నెక్స్ట్ కంటిన్యూ. రికార్డ్ అవుతుంది కదండి ఇది? ఎస్. సో ఇక్కడ ఇది ఆప్షన్ వస్తుంది, కన్ఫర్మ్ యువర్ అకౌంట్ అండ్ పేమెంట్ సెట్టింగ్స్, ఇండియన్ టైం. ఇక్కడ పేమెంట్ ప్రొఫైల్ ఎవరిది, ఇండివిజువలా ఏదైనా ఇన్స్టిట్యూట్కా అనే పాయింట్లో ఉంటుంది. ఇక్కడ చేంజ్ అని కొడితే మీకు ఇట్లా వస్తుంది, క్రియేట్ అ న్యూ పేమెంట్ ప్రొఫైల్ అని చెప్పేసి. నార్మల్గా నాది ఆటోమేటిక్గా తీసుకుని ఇండివిజువల్. ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ దగ్గర మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇట్ ఇస్ గోయింగ్ టు సే యాడ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, పే విత్ నెట్ బ్యాంకింగ్, పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఏదైనా ఒకటి ఫస్ట్ మనము అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి సెట్ చేయండి. ఇప్పుడు అమౌంట్ ఏమి ఇప్పుడు అడగదు, జస్ట్ మనకి దానికి మోడ్ ఆఫ్ పేమెంట్ ఇవ్వాలంతే. సో పే విత్ నెట్ బ్యాంకింగ్ అని క్లిక్ చేసేసుకోండి. పేమెంట్ సెట్టింగ్స్ వచ్చేసి యాడ్ మాన్యువల్ పేమెంట్స్. ఇక్కడ మాన్యువల్ పేమెంట్లో అమౌంట్ ఎంత కావాలో అంత చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయము, జస్ట్ లీవ్ ఇట్ అమౌంట్. రైట్. లేదు ఒకవేళ మనం అది కొట్టకుండా ముందుకు పోయినాం అనుకో, అది ఒకవేళ అమౌంట్ అడితే కూడా అమౌంట్ యాడ్ చేసుకోండి, నో ఇష్యూస్. ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయండి. వాంట్ పర్సనల్ గైడెన్స్ ఫ్రమ్ గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ బై ఫోన్ ఆర్ మెసేజింగ్ యాప్ అంటే నో అని కొట్టండి. మనకు ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు, మనది మనం ఫస్ట్ చేసుకుంటాం. సో ఇది కొట్టేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే ముందుకు వెళ్తే ఓకే. ఒకవేళ ముందుకు వెళ్ళలే అనుకో, ఇక్కడ అమౌంట్ దగ్గర అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ దగ్గర అడుగుతుంది, రిక్వైర్డ్ పేమెంట్ మెథడ్ దగ్గర అడుగుతుంది. సో యాడ్ పేమెంట్ మెథడ్, నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ పే విత్ నెట్ బ్యాంకింగ్, యాడ్ మాన్యువల్ పేమెంట్ ఒక 10,000 యాడ్ చేసి పెడదాం. ఇప్పుడు ఏం యాడ్ కాదు, ఇప్పుడు ఏం అడగదు అది. ఓకే, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఎనీ అమౌంట్ టు యాడ్, బట్ జస్ట్ దానికి ఇన్ఫర్మేషన్ కోసం మనం యాడ్ చేసి పెడుతున్నాం అంతే. కంటిన్యూ. నౌ సబ్మిట్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు సెకండ్ స్టెప్. Submit.
It's taking some time. Yes, your account is activated. Continue అని వస్తుంది. Click this continue. చలో, కంగ్రాట్స్, యూ ఆల్ ఆర్ డన్. ఎక్స్ప్లోర్ యువర్ అకౌంట్. ఇక్కడ మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎక్స్ప్లోర్ యువర్ అకౌంట్ అనే చోట క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. నవ్ యువర్ అకౌంట్ ఈస్ డన్. డన్. ఇక్కడ దాకా అర్థమైంది కదా? యా అండి. ఎస్, ఇక్కడ దాకా మీకు అర్థమైపోయింది. నవ్ హియర్ ఇదేంటంటే ఇప్పుడు మీరు అపియరెన్స్ దగ్గర చూస్తే టూర్ న్యూ డిజైన్, యూస్ ప్రీవియస్ డిజైన్. ఇది ఏదైతే మీరు చూస్తున్నది కొత్త డిజైన్ అండి. గూగుల్ యాడ్స్కి ఇది కొత్త డిజైన్. పాత డిజైన్ వేరేలా ఉండదు. పాత డిజైన్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇనిషియల్గా బిగినర్స్కి అదే ఈజీగా ఉంటుంది. సో అందుకే వాడు ఇస్తున్నాడు యూస్ ప్రీవియస్ డిజైన్ ఫర్ దిస్ సెషన్ అని కూడా ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. సో మోస్ట్లీ ప్రీవియస్ డిజైన్ పైన చాలామంది వర్క్ చేస్తారు, ఎందుకంటే అవి ఈజీగా ఉంటాయి. ఆప్షన్స్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటాయి. సో మనం కూడా పాత డిజైన్ తీసుకొని మనం చేసుకోవాలండి. సో ఇక్కడ అపియరెన్స్లోకి వెళ్ళి యూస్ ప్రీవియస్ డిజైన్ అని కొట్టండి ఫస్ట్. ఇక్కడ అడుగుతుంది ఆప్షన్ ఎందుకు అది అని చెప్పేసి ఏదైనా ఒకటి క్లిక్ చేసి సెండ్ అండ్ గో టు ప్రీవియస్ డిజైన్ కొట్టండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా పైన చాలా ఆప్షన్స్ వచ్చాయి చూడండి. సెర్చ్, అపియరెన్స్, టూల్స్, రిఫ్రెష్, హెల్ప్, నోటిఫికేషన్ ఇవన్నీ వచ్చినాయి. సో మనకి ఏంటంటే ఈ టూల్స్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోనండి. ఈ టూల్స్ అండ్ క్లిక్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎస్, అపియరెన్స్లోకి వెళ్తే కూడా యూజ్ న్యూ డిజైన్ కొడితే న్యూ డిజైన్కి వచ్చేస్తాం. మళ్ళీ చూడండి ఇక్కడ వచ్చినాయి టూల్స్, ఇక్కడ వచ్చినాయి ఇక్కడ దీనికి. వెరాస్ దీనికి యూజ్ ప్రీవియస్ డిజైన్ ఫర్ దిస్ సెక్షన్. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుంది, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. దేర్ ఆర్ సో మెనీ డిజైన్స్ మాడ్యూల్స్ వల్ల అది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఇస్తుంది. సో డోంట్ నీడ్ టు వరీ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ సెటప్ దగ్గర యు ఆర్ హ్యావింగ్ ఎన్ ఆప్షన్ కాల్డ్ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ, రైట్? ఈ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ దగ్గర ఏంటంటే మీకు ఎవరికైనా గూగుల్ యాడ్స్ యాక్సెస్ మీరు ఇవ్వాలి అనుకుంటే, ఇప్పుడు ఇది గూగుల్ జీమెయిల్ తోటి క్రియేట్ అవుతుంది కదండి. సో వాళ్ళు జీమెయిల్ ఐడి పాస్వర్డ్ మీకు అయితే ఎవరు ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లయింట్కి వర్క్ చేస్తారు, ఆ క్లయింట్ యొక్క జీమెయిల్ అకౌంట్ని మీరు హ్యాండిల్ చేయాలి, లేదా మీ జీమెయిల్ ఏదైతే మీరు క్రియేట్ చేస్తున్నారు ఇది క్లయింట్కి కనిపించేలా చేయాలి, మీ యాక్టివిటీస్ మొత్తం క్లయింట్ చూడాలి అంటే మనం జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సిన పని లేదు, ఆయన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ ఒక యాక్సెస్ ఇచ్చుకోవాలి. యాక్సెస్ అనేది మనం ఇక్కడ యాక్సెస్ అండ్ సెక్యూరిటీలో చేస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రిఫరెన్సెస్ అని ఒకటి ఉంటుంది. ప్రిఫరెన్సెస్ అని క్లిక్ చేయగలిగితే మీకు ఈ ప్రిఫరెన్సెస్ దగ్గర ఏం ఆప్షన్స్ వస్తాయంటే, లెట్ మీ షో యూ. ప్రిఫరెన్సెస్ దగ్గర మీరు ఏం చూడొచ్చు అంటే ఇప్పుడు ఇది క్లిక్ చేస్తారండి, మీ యాడ్ అకౌంట్ పేరు ఏమొచ్చిందండి ఇక్కడ? వాట్ ఈస్ ద నేమ్? యూ కెన్ సీ 8255451978 ఇట్లా నేమ్స్ నంబర్స్ వస్తున్నాయి, అవునా? అవునండి. ఇలా మీరు యాడ్ అకౌంట్స్ యాడ్ చేస్తూ పోతే మీకు నంబర్స్ తోటి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, యా. రైట్? ఇక్కడ నంబర్స్తో కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ యాడ్ అకౌంట్స్ కానీ నేమింగ్ అనేది ఇచ్చుకోవాలి, రైట్? ఓకే. సో ఇక్కడ ఇంకోటి ఆప్షన్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఈ ఆప్షన్ కూడా చెప్తా. ఫస్ట్ అకౌంట్స్ మనం ఇంకా అకౌంట్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ మీకు ఏం చెప్పా, ఒక్క జీమెయిల్ తోటి ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను? 20, రైట్? ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఒకటి ఉందండి. ఒకటే ఉంది. సో మనం ఒక 2-3 యాడ్ చేద్దామండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. 2-3 యాడ్ చేద్దాం. సో ఒకసారి ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది, మీకు ఇంకా రాలేదు. ఒక్కొక్కసారి అది రీలోడ్ చేయాలి. కొంచెం గూగుల్లో ప్రాసెస్ స్లో ఉంటుంది, మీరు కొంచెం పేషెన్స్తో చేసుకోవాలి ఎప్పుడైనా సరే. డోంట్ గెట్ ప్యానిక్, ఇంకా రావట్లేదు కనిపిస్తలేదు అని చెప్పి టెన్షన్ పడద్దు. కొంచెం అది లోడ్ అయ్యి కొంచెం బ్యాక్ ఎండ్లో తీసుకున్న తర్వాత ఇట్ విల్ షో యూ ద డేటా. సి ఇంతకుముందు ఇది ఆప్షన్ ఉందా అండి ఇక్కడ? లేదు, ఇప్పుడు వచ్చింది, రైట్? సో సింపుల్గా ఇక్కడ ఇది కొట్టి క్రియేట్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఉంది మనకి 825545 అనేది ఒకటి క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంకొక 3 చేద్దాం, ఒక 2 చేద్దాం ఇంకా. సో క్రియేట్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది అనమాట, యూ ఆర్ అబౌట్ టు క్రియేట్ ఎ న్యూ గూగుల్ యాడ్ అకౌంట్, యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ క్యాంపెయిన్స్ ఇన్ ద సేమ్ అకౌంట్ వితౌట్ క్రియేటింగ్ ఏ న్యూ అకౌంట్ అని అడుగుతుంది. మల్టిపుల్ అకౌంట్స్ మల్టిపుల్గా క్యాంపెయిన్స్ చేయొచ్చు, కాకపోతే నాకు ఇంకొక కొత్త అకౌంట్ కావాలి, నాకు వేరే క్లయింట్ కోసం నేను చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లోనే చేస్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను కాబట్టి నాకు ఇంకొక క్లయింట్కి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్ అని క్లిక్ చేయండి. చేయగానే ద సేమ్ ప్రాసెస్ మళ్ళీ అది మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆప్షన్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ లైక్
క్యాంపెయిన్ నేమ్ ఏంటి, యాడ్ అకౌంట్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ అడుగుతుంది. క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ సేమ్ అడుగుతుంది. సో స్కిప్ మళ్ళీ కొట్టండి. స్కిప్ మళ్ళీ కొట్టేసి సింపుల్గా ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఎలా చేసాం అలాగే ఇండియా టైం, ఇండియన్ రూపీస్, కంటిన్యూ. ఇండియన్ టైం. ఇక్కడ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ న్యూ ప్రొఫైల్. ఇక్కడ ఆర్గనైజేషన్ ఏమంటే వాళ్ళ ఆర్గనైజేషన్ నేమ్ ఇవ్వండి. వాళ్ళ నేమ్ ఏమనంటే వాళ్ళ బిజినెస్ నేమ్ ఇవ్వండి. వాళ్ళ అడ్రస్ ఏదైనా ఆప్షన్ ఇవి అది ఇచ్చేసి క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీరు ఆర్గనైజేషన్ కోసం చేస్తే, పర్సనల్ కోసం అంటే పర్సనల్ తీసుకోండి. ఆర్గనైజేషన్ లెట్స్ టేక్ ఏబిసి రియల్ ఎస్టేట్ అనుకుందాం. రియల్ ఎస్టేట్ లీగల్ నేమ్ ఏబిసి రియల్ ఎస్టేట్. స్ట్రీట్ అడ్రస్ కేపీ హెచ్పి. రైట్. క్రియేట్. సిటీ హైదరాబాద్. క్రియేట్. పిన్ కోడ్. స్టేట్ ఆంధ్రప్రదేశ్. క్రియేట్. ఏబిసి రియల్ ఎస్టేట్ పెట్టాం. పెట్టిన తర్వాత పేమెంట్ సెట్టింగ్స్, యాడ్ పేమెంట్ మెథడ్, నెట్ బ్యాంకింగ్. పేమెంట్ అమౌంట్ వచ్చేసి ఒక 1000 రూపీస్ పెడుతున్నాం. రైట్. కంటిన్యూ. ఎందుకు వచ్చా ఐ అగ్రీ టు గూగుల్ టర్మ్స్, వాంట్ పర్సనలైజేషన్, నో, సబ్మిట్. Your account is already activated. Continue. Congrats, you are all done. Explore your account. వచ్చింది మీది. జస్ట్ క్లిక్ దిస్ యువర్ అకౌంట్. సో వన్స్ మళ్ళీ మీరు ఇది క్లిక్ చేసుకోండి. యూ కెన్ సీ 2 అకౌంట్స్ వచ్చాయి అప్పుడు. యా అండి. డన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యాడ్ అకౌంట్ ఆప్షన్ రాలేదు. క్రియేట్ న్యూ అకౌంట్. కొంచెం రీలోడ్ చేసి ఒక 2-3 మినిట్స్ అయినాక అది మళ్ళీ మీకు సెట్ అవుతుంది. ఇలా ఒక జీమెయిల్తో ఎన్ని చేయొచ్చు? 20. అది కొంచెం మైండ్లో పెట్టుకోండి. Then let's again check it back. Click this. Right. Create new ads account వచ్చింది. Click this again. Create new ad account. See why I'm making 3 accounts means to understand how to create account. 3 సార్లు చూస్తారు కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. యా. సో సేమ్ స్కిప్. ఇది ఒకవేళ మనం అమెరికాలో ఒక క్లయింట్కి చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ యుఎస్ సెలెక్ట్ చేసుకోండి. యునైటెడ్ స్టేట్స్, టైమ్ జోన్ న్యూయార్క్ టైమ్, రూపీస్, డాలర్స్. US dollars. Right. Continue. Robert Infra. వాళ్ళ పిన్ కోడ్ ఏదో చూసుకోవాలి. వాళ్ళ ఒక కోడ్ ఇస్తే ఆ కోడ్ని తీసుకోండి.
create. Add payment method. No. Submit. ముందు ఇట్లా ఆప్షన్స్ అడగకపోతున్నాడు, ఇప్పుడు కంప్లీట్గా వాడు బ్యాంకింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ ఇండియా అని తీసుకుంటున్నా. వాళ్ళ డీటెయిల్స్ ఉంటే వాళ్ళు అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో విత్ ఓన్లీ ఇండియా. ఇండియా రూపీస్. కంటిన్యూ. కంటిన్యూ. నో. సబ్మిట్. ఇలా పేమెంట్స్ వస్తుంది, క్లోజ్ చేసేయండి. సబ్మిట్. ఎందుకంటే ఆల్రెడీ యాక్టివేటెడ్. కంటిన్యూ. యూఆర్ ఆల్ సెట్. యూ కెన్ క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ ఆన్ ద నెక్స్ట్ పేజ్. ఇంతకుముందు ఒకలాగా వచ్చింది, ఇప్పుడు ఒకలా వచ్చింది. అబ్జర్వ్ చేశారా? యా అండి. ఇంతకుముందు టాప్ లో జస్ట్ యువర్ అకౌంట్ ఇస్ రెడీ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు అవును. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది, బికాస్ గూగుల్ విల్ ట్రై విత్ డిఫరెంట్ మోడ్స్. సో యూ షుడ్ నాట్ గెట్ ప్యానిక్. జస్ట్ అక్కడక్కడనే సాల్వ్ అవుట్ చేసుకోవాలి. యా. నెక్స్ట్ కంటిన్యూ టు యువర్ అకౌంట్. డన్. ఇట్ కేమ్. జస్ట్ క్లిక్ దిస్. Now if you click this, you can see 3 accounts we got. Got it? These are 3 different Google accounts. Now we have to change the names, otherwise we'll get confused, right? Getting my point? యా అండి. Yes. నేను ఒకవేళ ఈ అకౌంట్ వచ్చేసి నేను వీక్యూబ్కి పెట్టాలనుకుంటున్నా. వీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ రన్ చేయడానికి పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ క్లిక్ దిస్. ఇప్పుడు దీంట్లో ఐఎమ్ హ్యావింగ్ అన్ ఆప్షన్స్ ఇన్ ద అప్పర్ సెక్షన్ అపిరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూస్ ప్రీవియస్ డిజైన్ కొట్టండి.
ఏదో ఒకటి కొట్టేసేయండి. ప్రీవియస్ డిజైన్లో మీకు ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెటప్లో యు ఆర్ హ్యావింగ్ ప్రిఫరెన్సెస్, ఈ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయండి. ఈ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కిందికి వెళ్ళినట్టయితే మీకు కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మీరు కిందికి వస్తే యూ కెన్ సీ అకౌంట్ నేమ్, రైట్? ఇక్కడ యూ కెన్ చేంజ్ ద అకౌంట్ నేమ్. యూ కెన్ రైట్ VQ డిజిటల్ ఆర్ DM, VQ DM అకౌంట్. నాకు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉండడానికి ఐఎమ్ గివింగ్ దిస్ నేమ్. నౌ సేవ్ ఇట్. Yes, your account name has been saved. Just go back, click this, just click this, just reload it. Time పడుతుంది. Click this. ఇంకా అప్డేట్ కాలేదు. You have to wait. గూగుల్ యాడ్స్కి కొంచెం పేషెన్స్ ఉండాలండి. ఒక యాడ్ సెటప్ చేయాలంటే 1-2 అవర్స్ ఈజీగా పడుతుంది. కొంచెం పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా రాలేదు. లెట్స్ వెయిట్. బికాస్ అది ఒక్కటి మీకు అర్థం కావాలి ఫస్ట్. ఆల్రెడీ అకౌంట్ నేమ్ అయితే ఉంది. జస్ట్ టేకింగ్ టైం. ఈ వీడియో ఒకటి షేర్ చేయండి లోకేష్ గారు ఇవాళ. యా నిన్నటిది పెట్టాను కదండి. ఓకే, నేను అది నిన్నటి చూడలేదు, ఇవాళది. యా నిన్నటిది అయిపోయినాక ఇది మొత్తం గూగుల్ యాడ్స్ మొత్తం ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది మీకు. ఓకే, మన యూట్యూబ్ లింక్ లో ఇదివరకు ఉన్న యూట్యూబ్ లింకే కదండి? అదే అండి. ఓకే ఓకే. ఇంకా అవ్వలేదు, కొంచెం సర్వర్ ఇష్యూ అనుకుంటా, కొంచెం టైం పడుతుంది. ఓకే, టిల్ దెన్ ఈ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్ మీరు ఇక్కడ చూడొచ్చు. VQ డిజిటల్ మార్కెటింగ్ అకౌంట్ ఆల్రెడీ మనం చేసే పెట్టాం. డన్. సో ఇక్కడ వచ్చేసి నౌ ఒకవేళ ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేస్తాం, దీని యాక్సెస్ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం, అంటే మనం వాళ్ళ మీద ఏం చేస్తున్నాం వాళ్ళు చూడాలనుకున్నప్పుడు మనం వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు, లేదా వేరే వాళ్ళ అకౌంట్లో వేరే వాళ్ళు నాకు యాక్సెస్ ఇవ్వచ్చు. సో దట్ నేను అది క్లిక్ చేస్తే వాళ్ళ అకౌంట్ నేను చూడగలుగుతా. సో అది ఎలా ఇవ్వచ్చు యాక్సెస్, బికాస్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైనా మీరు యాడ్ రన్ చేసినప్పుడు వాళ్ళ జీమెయిల్ ఐడి మీరు తీసుకోలేరు. వాళ్ళ జీమెయిల్ గూగుల్ యాడ్స్లో నుంచి మీరు యాక్సెస్ తీసుకోగలుగుతారు అంతే, అంతే తప్ప దాన్ని మీరు ఏం చేయలేరు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. అది వచ్చేసి సింపుల్గా మీరు ఇక్కడ అపిరెంట్స్లోకి వెళ్ళండి, మళ్ళీ యూజ్ ప్రీవియస్ డిజైన్ కొట్టండి, దీనిలో ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెటప్లో యూ కెన్ సీ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ. సో ఈ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేయండి.
చేయగానే యూ విల్ గెట్ దిస్. నా మెయిల్ ఐడి, ఇది మన అడ్మిన్, ఇది ఉంది కదా. ఇక్కడ యూ కెన్ క్లిక్ ఆన్ ప్లస్. ఈ ప్లస్ క్లిక్ చేయగానే ఈమెయిల్ అడ్రస్, ఎవరికైతే మీరు యాక్సెస్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ రాయాలి. మీ యాడ్ అకౌంట్స్ ఎవరికైతే చూపించాలనుకుంటారో వాళ్ళకి చేయాలి. ఇప్పుడు మీ ఈ ప్రొసీజర్ అంతా మీ క్లయింట్ గూగుల్ యాడ్స్లో మీరు చేసేసుకోవాలి మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి, సో దట్ యూ విల్ గెట్ ద యాక్సెస్. యాక్సెస్ కూడా ఎట్లా కావాలి మీకు? ఓన్లీ ఈమెయిల్ ఒక్కటే ఉండాలా, బిల్లింగ్ ఆప్షన్ కూడా మీకు యాక్సెస్ ఇవ్వాలా. రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ క్యాంపెయిన్స్ కనిపిస్తాయి తప్ప ఏం చేయలేరు వాళ్ళు. స్టాండర్డ్ ఇచ్చారనుకోండి ఇవన్నీ ఆప్షన్స్ వాళ్ళు చేయగలుగుతారు. ఏవి ఎడిట్ చేయొచ్చు, వ్యూ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, వ్యూ రిపోర్ట్స్, ఎడిట్ రిపోర్ట్స్, ఇవన్నీ. ఒకవేళ అడ్మిన్ ఇచ్చారనుకోండి మొత్తం ఈ నా గూగుల్ యాడ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళు కూడా నా యాడ్ని రన్ చేసుకోవచ్చు. నా డిజిటల్ మార్కెటింగ్ టీం వాళ్ళకి నేను అడ్మిన్ రోల్ ఇస్తే వాళ్ళు నా యాక్సెస్ మొత్తం ఇవ్వచ్చు. లేదు నా క్లయింట్ అనుకోండి ఓన్లీ రీడ్ ఓన్లీ ఇస్తా, నేను ఏమేం చేస్తున్నా ఆయన చూడగలుగుతాడు తప్ప ఏమీ ఎడిట్ చేయగలుగుతారు. అలా ఇవన్నీ ఆప్షన్ సెలెక్ట్ ఏదైతే ఇస్తున్నారో అది చేసుకొని ఇక్కడ ఈమెయిల్ దగ్గర వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. లెట్స్ టేక్, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ గారిది ఇస్తా. రంజిత్ గారు మీది మెయిల్ ఐడి చెప్పండి. రాఘవ రాఘవ RAGHAVA యా .Ranjit. .Ranjit@gmail. Yes. Raghava.ranjit@gmail.com. అకౌంట్ ఎక్స్పైర్స్ నెవర్, ఎప్పటికీ ఎక్స్పైర్ కాకుండా ఇప్పుడే ఇస్తున్నా. ఇది ఇచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే కిందికి వచ్చి సెండ్ ఇన్విటేషన్ కొడుతున్నా. ఇక్కడ సెండ్ ఇన్విటేషన్ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మీకు ఇన్విటేషన్ వస్తుందండి. రైట్, మీకు రీడ్ ఓన్లీ పెట్టారు, మీరు నా అకౌంట్స్ మొత్తం చూడొచ్చు. మీకు చూడండి, మీ జీమెయిల్ ఓపెన్ చేయండి, మీకు ఒక ఇన్విటేషన్ వస్తుంది. మీరు అది క్లిక్ చేశారంటే ఇంకా మీరు ప్రాపర్గా నా అకౌంట్ యాక్సెస్ మీకు వచ్చేస్తుంది. ఇంకా రాలేదండి. యా మేబీ వస్తుంది. యా ఇక్కడ చూడండి అప్డేట్ అయింది VCube DEM అకౌంట్, చూస్తున్నారా? యా ఇట్ టేక్ సమ్ టైమ్, పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిల్ కూడా ఇప్పుడే రాదు, కొంచెం టైం పడుతుంది. బికాస్ గూగుల్ ఈస్ బీన్ లైక్ క్రేజీ. గూగుల్ యాడ్స్ చాలా మంది చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ కమ్ సమ్ స్లో టెక్. సో ఇక్కడ మన VCube DEM అని చెప్పి ఒక 10 minutes బ్యాక్ మనం అప్డేట్ చేసాం, ఇప్పుడు అది అప్డేట్ అయింది. రైట్, ఇలా మీరు దీనికి కూడా అకౌంట్ పేర్లు మార్చేయండి, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది కదా ఏ అకౌంట్ పైన మీరు వర్క్ చేస్తున్నారని. రైట్, గాట్ ఇట్? యా సో అర్థమైంది ఇక్కడ దాకా ఈరోజు? యా అండి. యా, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ అకౌంట్లో మనము యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. 3 అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ యాడ్ అకౌంట్స్కి నేమ్ ఎలా మార్చాలి, అట్ ద సేమ్ టైం యాక్సెస్ ఎలా ఇవ్వాలి వేరే వాళ్ళకి, ఇవన్నీ మనం చూసాం. సో today's topic or today's assignment for you people is like, this is the assignment అండి. The task, create 5 యాడ్ అకౌంట్స్ అండి. ఓకే, క్రియేట్ 5 యాడ్ అకౌంట్స్. ఈ 5 యాడ్ అకౌంట్స్ వచ్చేసి రెస్టారెంట్ క్లయింట్కి ఒకటి చేయండి, జిమ్ క్లయింట్కి, స్కూల్ క్లయింట్కి, రియల్ ఎస్టేట్ క్లయింట్కి, బేకరీ క్లయింట్. పేర్లు అవే పెట్టండి, రెస్టారెంట్ అకౌంట్ అని, జిమ్ అకౌంట్ అని, మీకు ఈజీగా అర్థం కావడానికి ఫస్ట్ స్కూల్ అకౌంట్ అని, రియల్ ఎస్టేట్ అకౌంట్ అని, బేకరీ అకౌంట్ అని పెట్టుకోండి, లేదా క్లయింట్స్ అని అయినా మెన్షన్ చేసుకోండి ఇష్టం. తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే ఒక అకౌంట్ ఉందో ఆ ఒక అకౌంట్కి మీ ఫ్రెండ్కి యాక్సెస్ ఇవ్వండి. మీ ఫ్రెండ్ ఈమెయిల్ అంటే ఇప్పుడు మీరు సన్నీకి ఇవ్వండి, సన్నీ అకౌంట్లో మీదికి ఇవ్వమని చెప్పండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. మీరు యాక్సెస్ ఇస్తే ఎలా వస్తుంది, వాళ్ళ యాక్సెస్ ఇస్తే మీకు ఎలా వస్తుందని. ఓకే అండి. ఈ ప్రొసీజర్, ఈ స్టెప్ ఈరోజు చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఈరోజు టాస్క్. కాల్ రికార్డింగ్ అప్లోడ్ చేస్తారండి ఇవాళ? పెడతానండి, నేను 8:30కి పెడతాను. ఏం లేదు, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, అందుకని ఒకసారి 8:30 చూసుకుని టాస్క్ చేస్తాను. డన్ 8:30కి. రైట్ అండి. ఓకే, క్లియర్? ఓకే, థ్యాంక్స్. డన్. సో ఈరోజు టాపిక్లో మీరు చేయాల్సిన టాస్క్లు వచ్చేసి ఫస్ట్ యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, చేసిన తర్వాత దానికి నేమ్స్ చేంజ్ చేయాలి. వన్స్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత యాక్సెస్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ డూ ఏ క్యాంపెయిన్. యా అండి. డన్. చలో అండి, విల్ మీట్ టుమారో. As you start a scan, it won't properly detect the